భారత్ జనతా పార్టీ ఈ రోజుకి 25 డేస్ అవుతుంది హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నారంటే బీజేపీ నుండి వీళ్ళకి కాల్ వచ్చిందన్నమాట, మీరు రండి మాతో చర్చలు జరపండి అని చెప్పి. వీళ్ళు ఏం చెప్పిందంటే, మేము లాస్ట్ టైం 20కి వచ్చి నడ్డాన్ని కలిసినప్పుడు మీరు మమ్మల్ని 3 గంటలు వెయిట్ చేపించిండ్రు, మా ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మేము చాలా టైం కిల్ అయింది, మేము ఇక్కడ ప్రొటెస్ట్ పెట్టుకొని మీ దగ్గరకు వస్తే మీరు ఇట్లా చేసిండ్రు అని చెప్పి బీజేపీ వాళ్ళని వీళ్ళు ఇచ్చిన రిప్లై ఇది. అయితే వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే, ఇంకా రిప్లై ఏం రాలేదు బీజేపీ నుండి, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు దానికోసం. ఈ రోజు ఏదైనా ఆ చర్చలలో తేలే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. సోనం వాంగ్చుక్ 25 డేస్ అవుతుంది హంగర్ స్ట్రైక్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటికి బీజేపీ ఇంకా ఈ గంటను 2 గంటలలో స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ రోజు కూడా ఆ రోజు 20,000 మంది ఉంటే సేమ్ ఈ రోజు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. మీరు నా వెనకాల చూడొచ్చు, ఎండలో కూర్చొని ఊపుకుంటూ కూర్చున్నారు. ఇంకా పైనకెళ్ళి ఒక టెంట్ లాగా వాళ్ళే ఏర్పాటు చేసుకొని కూర్చుంటున్నారు. ఈ దేశంలో యువత తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పినట్టు ఆన్సర్ చెప్పినట్టు వాళ్ళు చాలా సార్లు చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ చేతలలో కూడా అర్థమైతుంది. మనం చూడొచ్చు, అందరూ ప్లేకార్డులు పట్టుకొని స్లోగన్స్ ఇచ్చుకుంటూ మొత్తం ఆ ప్రొటెస్ట్ అంతా ఇట్లా బతికిస్తున్నారు అన్నమాట. అంటే ఎప్పటికప్పుడు అది పుంజుకుంటూనే ఉంటుంది. 20,000 మంది 30,000 మంది ఇట్లా పుంజుకుంటూనే ఉంది. మనం చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు వెనకాల. ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ రోజు చర్చలు జరపకపోతే పెద్ద ఎత్తున మనం ముందుకోదామని చెప్పి ఇక్కడ ఉన్న స్పోక్స్ పర్సన్స్ చెప్తున్నారు. అయితే మనతో ఇప్పుడు మనము స్టేజ్ మీద ఉన్నాము. ఇది ఇక్కడ మీరు ఇటువైపు చూస్తే స్టేజ్ అది. సోనం వాంగ్చుక్ ఇక్కడే నిరాహార దీక్ష చేసిండ్రు. హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు 20 రోజు ఏదైతే లాఠీ చార్జ్లు జరిగినాయో ఆ రోజు మొత్తం టెంట్ అంతా ఇరగొట్టేసిండ్రు. అయినా వీళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రు అంటే, మళ్ళీ బయటికి వచ్చి ఆ టెంట్ ని కట్టుకున్నారు. ఇక్కడ మీరు స్టేజ్ ముందు చూడొచ్చు, స్టేజ్ ముందు ఇక్కడ ఎవరైతే లాఠీలతో తండ్రులు తిన్నారో వాళ్ళందరూ ఈ వచ్చి కూర్చున్నారు అన్నమాట. కొంతమందికి నెత్తి వలిగిపోయింది, కొంతమందికి చేతులు ఇరిగిపోయినాయి, కొంతమందికి కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇట్లా అన్ని బ్రోకెన్ కాళ్ళతోటి బ్రోకెన్ చేతులతోటి ఈడొచ్చి కూర్చున్నారు. వీళ్ళకి ఫుడ్ అదంతా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఎంత పెద్ద యువ సంఘం ఉంది ఈడ. అందరి చేతులలో ఊపుకోవడానికి ఇట్లాంటిది ఒకటి పట్టుకొని ఊపుకుంటూ కూర్చున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీని మైక్ టీవీ కవర్ చేయబట్టి ఈ రోజుకి డేట్, ఈ రోజుకి 24 రోజులు అవుతుంది హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయ్యి. అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఢిల్లీలో ఏడ చూసిన విద్యార్థులే కనిపిస్తున్నారు. నిన్న ట్రాన్స్పోర్ట్ బంద్ చేసినా కూడా ఏడుకెళ్ళో రైల్వే స్టేషన్లకు వెళ్ళి నడుచుకుంటూ వచ్చిండ్రు విద్యార్థులందరూ. రాత్రి వరకు ఇక్కడే ఉంది. రాత్రి ఫుల్ వర్షం పడ్డా కూడా పోకుండా స్లోగన్స్ ఇచ్చుకుంటా ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు మేము ఇక్కడ నుండి జరగమని చెప్పి గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, నా వెనకాల ఎంత మంది మాబ్ ఉన్నారో ఈ రోజు కూడా సేమ్ మాబ్ ఉన్నారు. అసలు నిన్న అంటే ప్రొటెస్ట్ పిలుపునిచ్చిండ్రు, 20వ తారీఖు అందరు రావాలి అని చెప్పిండ్రు. వేరే రాష్ట్రాల నుండి జనాలు వచ్చిండ్రు, విద్యార్థులు వచ్చిండ్రు, తల్లిదండ్రులు వచ్చిండ్రు, బాధితులు వచ్చిండ్రు, నీట్ బాధితులు, ఇట్లా మస్తు మంది వచ్చిండ్రు. ఈ రోజు కూడా పిలుపునిచ్చినట్టే చాలా మంది వచ్చిండ్రు. దాదాపు ఇక్కడ దగ్గర 20,000 మంది 30,000 మంది ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ప్లేస్ లోనే కాదు మాబ్ ఉంది, ఇంకా ఇట్లాంటి స్టాప్ గా చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల, జంతర్ మంతర్ చుట్టుపక్కల. మనం కొంతమందితో మాట్లాడడానికి ట్రై చేద్దాం. आप किधर से हो? आप किधर से? मैं अरुणाचल प्रदेश। ओके, आप क्या बोलते हैं नीट बाधित पे? हाँ जी, मैं तो वही धर्मेंद्र प्रधान जी के रिजिग्नेशन चाहिए मांगती हूँ, इस्तीफा। हाँ। कितने दिन हो गए आप इधर आके? 3 दिन। 3 दिन। हाँ। क्या दिख रहा है आप 3 दिन से क्या दिख रहा है? कल जो ना लाठीचार्ज हुए, हम लड़कियों के ऊपर इतने भारी लाठीचार्ज हुए, कितने लड़की घायल हो गए हैं। हाँ, किसी के सर फट गए, किसी के पाँव ये फट गए, और कितना मेरे को भी 2 बार लाठी पड़ा, और ये गैस बारूद सामने एकदम गिरा। एक के तो मतलब पाँव वो हो गया है, खराब हो गया है। तो वही है, हम मांग करते हैं वो रेजिग्नेशन। हाँ, धर्मेंद्र प्रधान। आप किधर से हो? मैं कानपुर यूपी से आया हूँ। कब आए इधर?
8 दिन हो गया मुझे, मैं 8वां दिन है मेरा ये यहाँ का। क्या देख रहे हैं 8 दिन से आप इधर? मैं यही देख रहा हूँ कि सरकार कितनी गूंगी बहरी हो गई है। उसके कान में जू नहीं रेंग रहा है, और कान में जू नहीं, बाल में जू रेंगता है, लेकिन कान में भी जू रेंगना चाहिए था उसको। इतनी गंदी जो है सरकार हमने कभी नहीं देखा, पढ़ा भी नहीं इतिहास में। उससे कहना है कि तुम्हारे सोच के साँचे में मैं ढल नहीं सकता। युवा जितने हैं कि तुम्हारे सोच के साँचे में मैं ढल नहीं सकता। जुबान काट लो, ये लहजा बदल नहीं सकता। मुझे भी मोम का पुतला समझ रहे हो क्या? तुम्हारे लौ से ये लोहा पिघल नहीं सकता, पिघल नहीं सकता। आप क्या कर रहे हैं 8 दिन से? क्या कर रहे हैं? किधर सो रहे हैं? देखिए, मैं इसलिए आया हूँ क्योंकि 2013 में मैंने बीटेक पास आउट किया था, और बीटेक पास आउट करके एमटेक किया मैंने, फिर पीएचडी किया, लेकिन वो बहुत ही कम पैसों में किया था। पता है आपको, 15,000 रुपए में किया था तब मैंने पढ़ाई, और 15,000 के रुपए आज जो फीस हो गई है 2.5 लाख, 3 लाख, 3.5 लाख। तो मुझे ऐसा दिख रहा है कि आने वाले भविष्य हम जैसे गरीबों के लिए नहीं है। हमारे पेरेंट्स ने धान, चावल, गेहूं, आटा बेचकर मुझे पढ़ाया था, तो इसलिए वो दर्द ने मुझे खिंचवाया। आप किधर से हो? मैं दिल्ली से। दिल्ली। कब आए इधर? रोज आ रहे? नहीं, मैं अभी पिछले 2 दिन आई थी, फिर आज आई हूँ। मैं कल नहीं आ पाई थी मैं, क्योंकि मेरे पैर में चोट है। क्या देख रहे 2 दिन के बाद और अभी? पहले यहाँ पे कम थे, शिक्षा के लिए बोला जा रहा था, जो शिक्षा के लिए बातें उठाई जा रही थी वो बहुत अच्छी थी। आज मैं इतने लोगों को देख रही हूँ कि यहाँ पे आ रहे हैं, जो शिक्षा के लिए आ रहे हैं और आवाज उठा रहे हैं। ये सिर्फ एक अभिजीत दीपके के लिए नहीं आ रहे हैं, ना उसके कहने पे आ रहे हैं, ये खुद आ रहे हैं, क्योंकि ये खुद इतना भर चुके हैं इतनी तकलीफों से कि अब इनके ऊपर की बात हो चुकी है, बर्दाश्त नहीं होगा इनसे ना। तो ये जो कल जन सैलाब देखा था, तो मैं नहीं थी कल यहाँ पे, मैंने तो सिर्फ वहाँ पे देखा था सोशल मीडिया पे, फोन पे, क्योंकि टीवी पे ऑब्वियसली सारी गोदी मीडिया बैठी, कुछ नहीं दिखा रही थी वो। तो कल सोशल मीडिया पे देखा, और उनको देख के ना मैं इतना रो रही थी खुशी के मारे कि इतने लोग हैं जो आए हैं अपनी आवाज उठाने के लिए, और अब कुछ नहीं बहुत कुछ होगा। और ये धर्मेंद्र प्रधान को मुझे नहीं पता। मैं आपको एक छोटी सी बात बताती हूँ कि जैसे मैं अपने घर में हूँ, मेरे हस्बैंड घर के मुखिया हैं। अगर मैं कुछ गलती करती हूँ तो मेरे हस्बैंड मुझे उस चीज के लिए समझाएंगे, वो बोलेंगे, नहीं मैं समझूंगी तो मुझे पनिशमेंट भी देंगे कि भैया घर खराब हो जाएगा, तुम ऐसे मत करो। लेकिन वो इंसान ऐसा है कि अपने घर में पता है ये बंदा ऐसा कर रहा है, वो उसको कुछ भी नहीं कह रहा, मतलब कुछ भी नहीं कह रहा। मतलब हैरानी इस बात की है, एक वो शिक्षा मंत्री की तो है, भाई हटा दो उसको। इतने बच्चे अपनी जान दे रहे हैं, कल भी एक की डेथ हुई है, इतने बच्चों ने मारे खाएंगे, एक ही तो वो है, उसको हटा दो। लेकिन वो उसको हटाने के लिए तैयार नहीं है, क्यों नहीं है पता नहीं। इतना प्यार अपने किसी मंत्री का मैंने आज तक नहीं देखा, इतने साल की तो मैं भी हो गई, आज तक नहीं देखा मैंने। तो कल प्रोटेस्ट के टाइम मैं बिल्कुल स्टेज के करीब में था, ठीक है। इधर से पुलिस ने लाठीचार्ज करना शुरू कर दिया, सामने से बैरिकेड लगी हुई है, इधर से पुलिस आ रही है। लाठीचार्ज के टाइम भगदड़ सी मच गई थी, ठीक है। उसके बाद कुछ महिलाएं नीचे गिर पड़ी, जो भगदड़ मचा ना उस टाइम महिलाएं नीचे गिर पड़ी, और उसको उठाने की वजह से मैं रुक गया, क्योंकि हमारे नज़र के सामने वो उनके ऊपर से लोग गुजर रहे हैं। भगदड़ मचेगी तो लोग भागेंगे बचाने के लिए अपने आप को। और यहाँ ज़्यादातर महिलाएं थी, 60%, 40% सिर्फ जेंट्स थे, बाकी जेंट्स बाहर में प्रोटेस्ट कर रहे थे, ठीक है। पुलिस वाले आए लाठीचार्ज करते हुए, जबकि उसमें यहाँ ज़्यादातर महिला थी, तो कम से एक भी महिला पुलिस वाली नहीं थी लाठीचार्ज में, सब के सब जेंट्स पुलिस वाले थे, और वो एक लाइन से मारते हुए चले गए। उसके बाद जो महिलाएं नीचे गिरी ना, उसको पकड़ने के लिए मैं उठा रहा था ना ऊपर, 2 पुलिस वाले मेरे भी सर पे डंडे मारे। जब मेरे को 2 डंडे लगे ना, फिर मैं 2 डंडे के बाद नीचे गिरा, उसके बावजूद उसने 4 डंडे फिर मेरे सर पे मारे। उसके बाद यहाँ जब उसने डंडे मारे ना, मेरा फोन भी चूर हो गया। उसके बाद उसने मेरे पाँव पे मारे, देखो निशान भी बनाकर कैमरे में आपके आ सकता है, पैर पे निशान बना है काला, जो लगा डंडा उसका। उसके बाद उसने महिलाओं के साथ बदतमीजी भी की, और बाकी लोगों को मारा वो तो अलग बात है। जो हैंगर स्ट्राइक पे हैं, जो 20 दिन हो या 22 दिन से भूखे हैं, उनको भी उसने नहीं छोड़ा, जबकि उसने ये भी कहा कि हम लोग हंगर स्ट्राइक पे हैं। उसके बावजूद उसके साथ बदसलूकी की गई, और उसको लिटा करके ऊपर से डंडा मारा गया। और टोटल अंदर जो लाठीचार्ज हुआ है ना, 12 लोग थे इसमें, जिसमें से सब के सब जेंट्स पुलिस वाले थे, और 10 तो जेंट्स वो थे ड्रेस में थे, और 2 विदाउट ड्रेस थे, यानी यूनिफॉर्म नहीं था उसका। उसके बाद जब मेरे को चोट लग गई ना, फिर मेरे को कुछ नजर नहीं आ रहा था, क्योंकि सर पे लग गया था ना,
मेरे को कुछ नजर नहीं आ रहा था। फिर थोड़ी देर के बाद एक महिला पुलिस आई, फिर वो मेरे को बाहर लेकर के गई। इस तरीके से तो मैं ये कहना चाह रहा हूँ कि इसको आखिर परमिशन किसने दिया इस तरीके से बर्बरता के साथ मारने का। और दूसरी बात, अगर आप लाठी चार्ज किए तो अंदर आपको पता है कि महिलाएं हैं, सामने से बैरिकेडिंग लगी हुई है, भाग के जाएंगे किधर? आप सिर्फ जेंट्स लाठी इस्तेमाल कर रहे हैं, जबकि यहाँ महिला भी है, उनके साथ बदतमीजी कर रहे हैं, उनको बैड टच कर रहे हैं। ये क्या है? मतलब मैं ये कहना चाह रहा हूँ